టీటీడీ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. మన టీవీ5 బిఆర్ నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకున్న టీటీడీ చైర్మన్ పొజిషన్ ఏదైతే ఉందో దాని నుంచి ఆయన అనౌన్స్ చేసిన ఒక రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే దళితవాడల్లోకి హిందూ దేవాలయాలు కడతాము అనే ఒక కాన్సెప్ట్. యాక్చువల్లీ దిస్ ఈజ్ వెరీ వెరీ మచ్ అప్రిషియబుల్ కాంటెంట్. అంటే దళితుల దగ్గరికి దేవుడిని తీసుకెళ్ళటం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో వినగానే మీరందరూ కూడా బా ఎంత మంచి ఆలోచన. బిఆర్ నాయుడు గారికి కుల వివక్ష మత వివక్ష ఏమీ లేకుండా ఒక అద్భుతమైన సైద్ధాంతిక బలం ఉన్న ఒక మనిషి వచ్చాడు అని మీరు అనుకుంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోకి మనం కొన్ని రోజుల ముందు వెళ్తే అంటే ఇప్పుడు ఈయన ప్రవేశపెట్టిన కాన్సెప్ట్ గురించి కాసేపు పక్కన పెడితే ప్రతి ఒక్కడు వచ్చి అణచబడ్డ వర్గాల యొక్క అంటే ఓకే తెలుగు మరి ఓవర్ తెలుగు వచ్చేస్తున్నట్టుంది. ప్రతి ఒక్కడు వచ్చేసి అప్రెస్డ్ కమ్యూనిటీస్ని మేమేదో అప్లిఫ్ట్ చేసేస్తామని చెప్పని ఒక కలరింగ్ ఏదైతే ఇస్తారో మామూలుగా ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే అంటే ఇండియా మొత్తం మీద ఒక చిన్న ఇది ఉంటుంది. ఏమంటే ఒక చిన్న కాంటెస్ట్ అప్రెస్డ్ కమ్యూనిటీస్ నుంచి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి ఏమొస్తుందంటే మీ దేవాలయాల్లోకి మమ్మల్ని ఎందుకు రానీరు అని ఈ అప్రెస్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన దళిత వర్గాలు కావచ్చు ఆదివాసీలు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒక కన్సర్న్ ఉంటుంది. మీ దేవాలయాల్లోకి మమ్మల్ని ఎందుకు రానీరు ఒకటి. సరే ఒకవేళ రానిచ్చిన దేవుడిని తాకటానికి అంటే పూజారులుగా మాకు ఎందుకు అర్హత లేదు. మీరు అంటున్న బ్రాహ్మణిజంలో ఉండే సో కాల్డ్ ఆ బ్రాహ్మణికల్ కాంటెక్స్ట్ అంతా కూడా అది పురాణాలు కావచ్చు లేకపోతే వేదాలు కావచ్చు ఏదైనా సరే నేర్చుకున్నా సరే కేవలం మీరు కులం ప్రాతిపదికనే మీరు బ్రాహ్మణుల్ని అపాయింట్ చేస్తారా అనే ఒక కన్సర్న్ ఇండియా మొత్తం మీద ఈ కుల వివక్ష మీద ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎప్పుడైతే ఇలాంటి అంటే ఒక దళిత గోవిందమో లేకపోతే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ బిఆర్ నాయుడు గారు ప్రవేశపెడదామనుకుంటున్న దళిత వాడలంట పేరు చూడండి, దళిత వాడల్లో ఒక 5,000 దాకా గుళ్ళు కొన్ని వేల గుళ్ళు హిందూ దేవాలయాలు కడదామన్న ఒక ప్రపోజల్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ సమస్య కుల వివక్ష, సమస్య మతమా? ఇది ఫస్ట్ క్వశ్చన్. దళిత గోవిందం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన కార్యక్రమం గురించి నేను ఇందాక చెప్పాను కదా. దాంట్లో శ్రీవారిని అంటే వెంకటేశ్వర స్వామిని దళిత వాడల్లోకి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరకే దేవుడునే మీరేం భయపడదు మీ దగ్గరకే దేవుడిని తీసుకొని వస్తున్నాం అని చెప్పి దళిత వాడల్లోకి తీసుకెళ్ళిన వెంకటేశ్వర స్వామిని అదొక కార్యక్రమం కదా, అద్భుతమైన కార్యక్రమం కదా వినడానికి. కానీ రిజల్ట్ ఏంటో తెలుసా మీకు? దళిత గోవిందం రిజల్ట్ ఏంటో తెలుసా? మీరు ఊహించలేరు. ఏ దేవుడినైతే వీళ్ళు రోజు పూజిస్తారో, ఏ దేవుడినైతే వీళ్ళు రోజు ఆరాధిస్తారో, ఏ దేవుడికైతే వీళ్ళు రోజు ఆ ధూపాలు అవన్నీ కూడా పెడతారో అదే దేవుడిని దళితవాడల్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి రాగానే తీసుకెళ్ళి పక్కన పడేశారు మూలన. ఎందుకు? దళితవాడల్లోకి దేవుడు వెళ్ళాడనా? అంటే దళితవాడల్లోకి దేవుడు వెళ్తే దేవుడు కూడా మైలపడిపోయాడా? నేనేదో వేగ్గా చెప్పట్లేదు ఈ విషయం. ఒక్కసారి మీరు వెళ్ళి హిస్టరీ చెక్ చేయండి. కొన్ని సంవత్సరాల క్రితం దళిత గోవిందం ఎందుకు ఫ్లాప్ అయిందని మీరు ఎక్కడ చెక్ చేయండి. ఇనిషియేటివ్ మంచిదే కావచ్చు. దేవుడిని పురవీధుల్లో తిరిగే దేవుడిని వెంకటేశ్వర స్వామిని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే కొండల మీద ఉండే 7 కొండల వాడిని తీసుకొని అణచబడ్డ వర్గాల దగ్గరకు తీసుకెళ్ళటం అనేది మామూలు విషయం కాదు. మంచిదే, కరెక్ట్, ఇట్స్ సెక్యులర్ థాట్. మరి ఏమైంది? ఎందుకు దేవుని విగ్రహాలన్నీ కూడా ఆ పురోహితుల రెస్ట్ రూమ్స్లో పడున్నాయి?
దళిత గోవిందం అయిపోయిన తర్వాత ఎందుకు వాటిని తీసుకెళ్ళి ఆ మెయిన్ ష్రైన్లో, అంటే ఆ తిరుమలలో ఉండే ప్రధాన ద్వారంలో కానీ ప్రధాన గుడిలో కానీ ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? వివక్ష, కుల వివక్ష. ఎక్కడో ఒక చిన్న థాట్ ఎవరన్నా తీసుకొస్తే దాన్ని చంపేయాలనే వివక్ష. ఇది దళిత గోవిందం సంబంధించిన ఇష్యూ. ఇక ఇప్పుడు టీటీడీలో ప్రవేశపెడతామంటున్న ఈ దళితులకు సంబంధించిన దళిత వాడల్లో, పేరు చూడు, దళిత వాడల్లో, ఆ ఏరియాకి పేరు లేదా? అక్కడికి తీసుకొని అక్కడికి వెళ్ళి గుళ్ళు పెడతారు, గుళ్ళు కడతారు. ఫైన్, బాగానే ఉంది, కట్టండి. కానీ కన్సర్న్ ఏంటి, ప్రాబ్లం ఏంటి? ఈ సమాజంలో, రాజ్యాంగంలో దళితులకి లేకపోతే అణచబడ్డ వర్గాలకి, నేను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నా, ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కమ్యూనిటీ, ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఎక్కడా కూడా, నేను సరే ఓకే, నా కాస్ట్ గురించి అన్ని పక్కన పెడితే, ఐ డోంట్ బిలాంగ్ టు మాలా కమ్యూనిటీ ఆర్ దళిత్ కమ్యూనిటీ. ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కమ్యూనిటీ. కానీ అప్రెస్డ్ కమ్యూనిటీ మీద మీరేదో ప్రేమ చూపిస్తున్నట్టు నాటకాలు ఆడొద్దు. అణచబడ్డ వర్గాల మీద మీరేదో అప్లిఫ్ట్ చేస్తున్నారు అన్నట్టు మీరు నాటకాలు ఆడద్దు. గుళ్ళు కడతారా? కట్టండి, తప్పే ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడుంది? గుళ్ళు కడితే ప్రాబ్లం సాల్వ్ అవుద్దా? సమస్య ఏంటి? కుల వివక్ష. ఈ రోజుకి కూడా ఎందుకు దళితుల్ని గుళ్ళోకి రానిట్లేదంటే, గుళ్ళు తీసుకొచ్చి మీ దగ్గర పెడతామంటే ఇండైరెక్ట్గా మీరు ఏం చెప్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానంలోకి దళితుల్ని ఎంటర్ చేయండి, దళితుల్ని పురోహితులుగా పెట్టండి, దళితులు వేదాలు నేర్చుకుంటారు, వేదోభ్యాసాలు అన్నీ నేర్చుకుంటారు, అయినా సరే మీరు దళితులను ఎందుకు పూజారులుగా పెట్టట్లేదని ప్రశ్నిస్తుంటే, మీ దళిత వాడల్లోకి దేవుణ్ణి తీసుకొచ్చేస్తాం కాబట్టి మీరు రావక్కర్లా, కాబట్టి మీరు మన తిరుపతికి రాక్కర్లేదు మీరు. మన ఆలోచన సక్రమమైందైతే ఆచరణ కూడా అట్లాగే ఉంటుంది. ఎవరు అర్థం చేసుకోలేనంత పిచ్చోళ్ళేం కాదు. బిఆర్ నాయుడు గారు కానీ, ఈ కూటమి ప్రభుత్వం కానీ, I request you, do not play games with these kind of discrimination. Please. చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్ దయచేసి ఈ ఆటలు ఆడొద్దు. గుళ్ళు కడతారా అన్నాడు, ఓకే, వెల్కమ్, ప్లీజ్ కట్టండి, గుళ్ళు కట్టండి. దానివల్ల ఏం సాధిస్తారు? మీరు హిందూ దేవాలయాలు అక్కడ కడతాం వల్ల ఏం సాధిస్తారు? అణచబడ్డ వర్గాలు ఎందుకు కన్వర్ట్ అయిపోతున్నారు? ఇస్లాంలోకో క్రిస్టియానిటీలోకో ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? దే ఆర్ నాట్ బీయింగ్ అలౌడ్. మీ దేవాలయాల్లో గర్భగుడుల్లోకి వాళ్ళని ఎలో చేస్తున్నారా? అలా ఎలో చేయట్లేదు. ఎందుకంటే మీ ఇళ్ళ దగ్గర మేము గుళ్ళు కడతామంటున్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో గర్భగుడికి మాత్రం మేము రావచ్చా అనే దానికి సమాధానం మీరు చెప్పరు. శ్రీశైలంలో ఉండే మల్లన్న దగ్గరికి మేము గర్భగుడిలోకి రావచ్చు అనేదానికి మీరు సమాధానం చెప్పరు. కనకదుర్గమ్మ దేవాలయం, మా బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలోకి దళితుడు వచ్చి ఒక పురోహితుడుగా నియమింపబడతాడా అని మేము అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పరు. కానీ గుళ్ళు మాత్రం దళిత వాడల్లో కట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంక రాక్కర్లేదుగా, ఇంక మైలవ్వం మనం మళ్ళీ పడవం, మనం అన్టచబిలిటీ, మనం మళ్ళీ పడం, మనం మైలవ్వం, మనం ఇక వాళ్ళు రారుగా పాపం అంటరానోళ్ళు గాళ్ళు. ప్లీజ్ ఈ డ్రామాలు ఆడొద్దు దయచేసి. ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్. సో బిఆర్ నాయుడు గారు, ప్లీజ్ దయచేసి ఆటలు ఆడొద్దండి. కూటమి ప్రభుత్వానికి కూడా, సార్ మీరు ఈ మతాలు కులాలు ఇవన్నీ పక్కన పెట్టి దయచేసి ప్లీజ్ వి రిక్వెస్ట్ యూ, మీరు ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు పనులు చేసి మా నుంచి ఒక రిటాలియేషన్ ఫేస్ చేసి ప్రజల్లో చులకనయ్యి పలచన పడిపోయి అవసరమా? సో ప్లీజ్ డు నాట్ ట్రై టు బీ స్మార్ట్. మీరు దయచేసి మీ యొక్క
ఏమంటారు మీ అతి తెలివిని ప్రదర్శించి మీరు మమ్మల్ని మాట్లాడేలా చేయొద్దని చెప్పని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.